నా పేరు షేక్ జలీల్, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామం. గౌరవనీయులు సభా వేదిక మీద పెద్దలందరూ కూడా మంచి సూచనలు సలహాలు ఇచ్చారు, వాటిని స్వాగతిస్తున్నాం. మనమంతా కూడా బలహీనులం అని అనుకుంటా ఉన్నారు, బలవంతులమే. కానీ మనకు ఆర్థిక వ్యవస్థ, టీవీ వ్యవస్థ, పేపర్ వ్యవస్థ, రాజ్యాధికారమే లక్ష్యం అనేది ఒక వ్యవస్థ మరుగునబడింది. కాబట్టి మనమంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేకపోయాం. కుల సంఘాలు గాను, ప్రజా సంఘాలు గాను నడవగలుగుతున్నాం. మాకు రిజర్వేషన్లు వ్యవహారానికి వస్తే 1909 నుండి, అంటే బ్రిటిషర్లు పరిపాలన చేసినప్పటి నుండి 46 వరకు షేకులు, సయ్యదు, పఠాను, మొఘలు, బీసీలకు కూడా 10% రిజర్వేషన్లు ఉన్నాయి. 46 తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను 1993 నుంచి ముస్లిం ఐక్యవేదిక, అంజుమన్ ఇస్లామిక్ కమిటీ అని ఆ సంస్థ ద్వారా కార్యక్రమాలు చేసుకొని 2015లో రిజిస్ట్రేషన్ చేసి, తర్వాత నూతనంగా ఇంకొక ముస్లిం ఐక్యవేదిక వస్తే దాన్ని విలీనం చేసుకుంటూ నాతో కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడితే, సరే ఏదో ఒకటి కానివ్వండి, మన అంతా కూడా జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాంలే అని నేను 2018 డిసెంబరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ఒక జాతీయ పార్టీని నమోదు చేసుకొని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 2019లో 110 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయించా. తర్వాత 1500 అసెంబ్లీకి పోటీ చేయించా. ఇప్పుడు నేను 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా పోటీ చేసినప్పటికీ కూడా మనకి పేపర్లు, టీవీలు లేవు. మా పార్టీ పేరు కూడా ఎవరికి తెలియదు, మనవెవరో ఎవరికి తెలియదు. మంగళగిరి నియోజకవర్గంలో నా మీద అక్రమ కేసు పెట్టారు కాబట్టి భారత బంద్కి పిలుపునిచ్చా. మార్చి 5వ తారీఖు 2026. మరి అదేవిధంగా 2:30కి కడప ప్రెస్ క్లబ్లో 2:30కి ప్రెస్ మీట్ పెట్టా. ఎవరైనా రాదలుచుకుంటే, నేను ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి, ఎన్నికలంటే రైతులు ఏ విధంగా పండిస్తారో పంట, ఆ పంటని ఇంటికి తీసుకుని వెళ్ళే వ్యవస్థ. ఆ వ్యవస్థ అంటే రాజకీయ వ్యవస్థ కొంతమందికే తెలుసు. మీరు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా రాణించగలిగితే నేను ఏ ఫామ్, బీ ఫామ్తో పాటు ఆర్థికంగా బలపడే ప్రయోగాలు చేస్తా. నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే, మన దస్తగిరి అన్న నేను 2 సార్లు విజయవాడ వచ్చి ఉన్నాడు. ప్రజా సమస్యల మీద శక్తి కొద్దీ పోరాడుతూనే ఉన్నాడు.